ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 22 వరకు జరిగే వింటర్ వార్లో హాట్గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభా సమరానికి అటు అధికార పక్షం ఇటు విపక్షం సిద్ధమయ్యాయి. కాల్మనీ, ఇసుక, బాక్సైట్ అంశాలు సభను స్తంభింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజే వైసీపీ కాల్మనీపై వాయిదా తీర్మానం ఇచ్చింది. 9:30కు సభ ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ఆవరణలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒక రోజు పొడిగించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీనిపై బీఏసీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం రెండు సభా సమరానికి అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. కాల్మనీపైనే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. బెజవాడ కాల్మనీ దందాలో అధికార పక్ష నేతలే ఉన్నారంటోన్న వైసీపీ ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని నిర్ణయించుకుంది. బాక్సైట్పై ప్రభుత్వం ఇచ్చిన జీవోపైన ఆందోళన చేయాలన్నది వైసీపీ వ్యూహం. జీవో 97ను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఈ జీవోని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం చేస్తా ఉంటున్నారు వైసీపీ నేతలు. బెజవాడ చీఫ్ లిక్కర్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తల జీతాల పెంపు అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మహిళలని అవమానించిన అంశంపైన ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలు, నిరుద్యోగ సమస్య, రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రతినిధులు ప్రతిపాదించిన నిబంధనలు, భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, రైతు రుణమాఫీ సమస్యలు, రైతు ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది. ఇక ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలు, ఇసుక అమ్మకం ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం వాటిని సభలో పెట్టి చర్చ జరపాలని భావిస్తోంది. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు శాసనసభకు బయలుదేరి వెళ్లారు. Good morning to all of you. Good morning to all of you. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 22 వరకు జరిగే వింటర్ వార్ హాట్గా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సభా సమరానికి అటు అధికార పక్షం ఇటు విపక్షం సిద్ధమయ్యాయి. కాల్మనీ, ఇసుక, బాక్సైట్ అంశాలు సభను స్తంభింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజే వైసీపీ కాల్మనీపై వాయిదా తీర్మానం ఇచ్చింది. 9:30కు సభ ప్రారంభమవుతుంది. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ఆవరణలో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒక రోజు పొడిగించే ఆలోచన ఉంది ప్రభుత్వం. దీనిపై బీఏసీలో చర్చ చేసే అవకాశం ఉంది. ఇక ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం రెండు సభా సమరానికి అస్త్రశస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. కాల్మనీపైనే ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. బెజవాడ కాల్మనీ దందాలో అధికార పక్ష నేతలే ఉన్నారంటోన్న వైసీపీ ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని నిర్ణయించుకుంది.
బాక్సైట్ పై ప్రభుత్వం ఇచ్చిన జీవో పైన ఆందోళన చేయాలన్నది వైసీపీ వ్యూహం. జీవో నెంబర్ 97ను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. కానీ ఈ జీవోని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం చేస్తా ఉంటున్నారు వైసీపీ నేతలు. బెజవాడ చీప్ లిక్కర్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తల జీతాల పెంపు అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మహిళలని అవమానించిన అంశంపైన ప్రశ్నిస్తా ఉంటున్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాలు, నిరుద్యోగ సమస్య, రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రతినిధులు ప్రతిపాదించిన నిబంధనలు, భూ సమీకరణలో ప్రభుత్వం తీసుకుంటోన్న ఏకపక్ష నిర్ణయాలు, రైతు రుణమాఫీ సమస్యలు, రైతు ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధర తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ సిద్ధమైంది. వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం కూడా సిద్ధమైంది. ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలు, ఇసుక అమ్మకం, ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం వాటిని సభలో పెట్టి చర్చించాలని భావిస్తోంది. ఇవాళ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు శాసనసభకు బయలుదేరారు. Good morning to all of you.